ఎట్లా చూస్తాం, వేస్ట్ గాడ్ అన్న ఉన్నాడు కదా పొట్టోడు, కాబట్టి ఆ పొట్టోడు ఉన్నన్ని రోజులు బండి భగీరథని ఏం చేయలేము, కాబట్టి ప్రజలే తీర్పిస్తారు అని బండలు తొండలు పాములు అన్నీ రెడీ పెట్టినట్టుండు ఈ పొట్టోడు. ఆ పొట్టోడు వేసినట్టు మళ్ళీ మహిళలు అందరం కలిపేవని బండ అంటారు కదా, ఏడుకాడికి బట్టలు వికి వాడిని ఆడనే చంపి పారేస్తారు. వీడు ఏదైనా బీఆర్ఎస్ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏదైనా పెడితే ఏదైనా ఒక మాట అంటే వరుసగా ప్రెస్ మీట్లు పెడతారు కాంగ్రెస్ నాయకులు. ఇంతవరకు ఒక్కొక్కరు కూడా స్పందించడం ఎందుకు స్పందిస్తాడు? ఆ పొట్టోడు స్పందించండి, వీళ్ళు ఎట్లా స్పందిస్తారు తమ్మి? ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి అయితే ఇట్లుంటుంది తెలంగాణ అనేది చెప్పకనే చెప్పిండు పొట్టోడు రేవంత్ రెడ్డి. నేను అవి చూసినావు కదా, బాయ్ బాయ్ అన్నట్టు కూర్చున్నారు. నా దాంట్లో కలువు నువ్వు, నేను వాషింగ్ పౌడర్ నిర్మా చేస్తా అని ఆడు మోడీ చెప్పిపోయిండు. చెప్పినాక వీడు ఎట్లా స్పందిస్తాడు చెప్పాలి? బీజేపీలో ఏమైనా చెయ్యొచ్చు, బీజేపీలో ఏమైనా చెయ్యొచ్చు. ఎందుకంటే మానభంగాలు చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, అన్యాయంగా ఏమైనా కొట్టి చంపి ఏమైనా చేయొచ్చు, అరాచకాలన్నీ చేయొచ్చు. కానీ వీళ్ళు మాత్రం వాషింగ్ పౌడర్ నిర్మా. హిందూ ధర్మాన్ని రక్షించేటోడు బండి సంజయ్ ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు. హిందువులది మొత్తం నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. ఆడొక్కడే పెద్ద హిందూ. ఆ హిందూ కడపలో ఈ బంధువు పుట్టిండు. నమ్మొద్దా? ఎందుకంటే ఒక ఆడపిల్లను నా మానం పోయింది నీ కొడుకు చేసిందంటే నమ్మొద్దా? 3 ఏళ్ల నుంచి ఎక్కడ పోయినవరా బండి సంజయ్? సిగ్గుశరం లేదారా నీకు? 3 ఏళ్ల నుంచి ఫామ్ హౌస్కు తీసుకుపోతుండ పిల్లను, బయటకు వచ్చి నా మానం పోయిందని చెప్తుంటే నమ్మరా? ఏం మాట్లాడుతుండ్రా? మా ప్రజలు ఏమన్నా నమ్ముతారా ఇట్లాంటివి? హనీ కేసు పెట్టిండు ఆ పిల్ల మీద. ఒక మంత్రి కొడుకు నీ పట్టుకొని హనీ కేసు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన మీద ఆరోపిస్తారు. ఎందుకు ఆరోపించారు? ఇక నాకు బండబూతులు వస్తాయిరా నాయన. నాకు అరే సిగ్గుశరం ఏమైనా ఉందా? అంటే నీకు హోమ్ అంటే నువ్వు ఎంత వేస్ట్ గానువో నీ మీద హనీ కేసు ఆ పిల్ల పెడతా. అది పెడతాడంట నవ్వుతారా? చెవులో పువ్వు పెడుతున్నావరా? చెవులో పువ్వు పెడుతున్నావా? నీ కొడుకు ఆ పిల్లని తీసుకుపోయి ఏమేమి చేసిండు అవన్నీ అరాచకాలు బయట పడుతున్నాయని చెప్పేసి ఆ పిల్ల మీద పెట్టిండు. ఈ రోజు అన్యాయం చేస్తే మాత్రం తెలంగాణ వదిలిపెట్టేది లేదు. నిజం లేదంటారు ఇప్పుడు బండి సంజయ్ చెప్తున్నట్టు నమ్మొద్దు, వెనక ఎవరు నడిపిస్తున్నాడు ఆయన చెప్తున్న మాట నిజం లేదంటారా? ఇప్పుడు న్యాయం ధర్మం అనేది ఉన్నది కదా, ఉన్నదా? చట్టం అనేది ఉన్నది కదా. ఆ పిల్లని తీసుకొని దాంట్లో టెస్టులు చేయండి. టెస్టులు చేస్తే అయితే తెలిసిపోతుంది కదా తమ్మి. టెస్టులు చేస్తారు. నీ కొడుకు నీ చేసే వీడియోలన్నీ తప్ప. ఈరోజు నీ కొడుకు చేసే వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. సిగ్గుశరం లేదా? శుద్ధపూసనా నీ కొడుకు? నీ కొడుకు శుద్ధపూస అని చెప్పేసి నువ్వు అంటున్నావా? బండి సంజయ్ నీ కొడుకు వీడియోలన్నీ తప్పంటే నీ కొడుకు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు వేసుకునే తంబాకు వేసుకొని నువ్వు ఎక్కడో తిరుగుతుంటావు. వాడు ఎక్కడో అంటారు కదా ఊరు మీద ఆంబోతు నిడిచినట్టు ఇడిచేసిండు అని. ఆడు ఇష్టం ఉన్నట్టు చేసిండు. అని బల్పు అంటారు కదా మదం ఎక్కినట్టు చేసి ఇప్పుడు ఆ పిల్లని అన్యాయం చేస్తుండు. ఆ పిల్ల 2 సార్లు అంటారు కదా హత్యాయత్నం చేసుకుంటే తల్లిదండ్రులు ఈరోజు బయటకు వాళ్ళు ఏం చిన్నమన్న వాళ్ళు కాదు, మంచిగా ఉన్నోళ్ళే. నీ అట్లాంటి వాళ్ళ కుక్కలకేస్తారంటారు. ఈరోజు అట్లాంటి వాళ్ళు అయినంటే పైసలు తీసుకొని పక్కకి వెళ్ళిపోతుండే తమ్మి. అట్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు బలిచిన వాళ్ళే ఉన్నారు. ఆ బలిసిన వాళ్ళ పిల్లని తీసుకుపోయి ఇట్లా అతలు చేస్తే ఎవడుకుంటాడు? తల్లిదండ్రులు 3 నెలల నుంచి అరాచకాలు చేస్తుండే ఆ పిల్లతో. ఇప్పుడు సెంట్రల్ కాంగ్రెస్ స్పందించింది ఇష్యూ మీద, మన స్టేట్ జరిగిన ఇష్యూ మీద స్పందించింది. స్టేట్ కాంగ్రెస్ స్పందించండి అంటే రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా నిజంగానే ఉండ ఆ ఉద్దేశంతో నేను మోడీ నా మాట విను. సెంట్రల్ నుంచి ఆ పొట్టోడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు రాహుల్ గాంధీ. అని ఫస్ట్ వాని చెప్పుతోని కొట్టాలి రాహుల్ గాంధీ. ఎందుకంటే మళ్ళీ ఈ పొట్టోని ఎట్లా పెట్టిండు? ఈ పొట్టోని దగ్గర పైసలు తీసుకున్నాడు. ఈయనకి ముఖ్యమంత్రి పదవి అనేది మూర్ఖునికి ఇచ్చిండు. ఈ సీనియర్లు లేరా అమ్మ? మళ్ళీ వీడి ఇచ్చినప్పుడు ఆడ ఏం చేస్తున్నాడు? మోదీ గోదిలో వీడు కూర్చుంటే ఆయనకి దమ్ముంటే ఆడు కూర్చోబెడుతుండే నాడ. ఇదే కేసీఆర్ చారానా ఇయ్యని మోదీ గారి దగ్గరికి మనం పోయినామా? ఎప్పుడన్నా పోయినామా? మేము పోలేదు. ₹1 ఇయ్యలేదు. కానీ ఈడు ఎందుకు పోతున్నాడు? ఈయన ఓటుకు నోటు దొంగ, ఎప్పుడైనా బయటికి వెళ్తుందని చెప్పేసి ఆ కేసు తప్పించుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు అక్కడనేమో ఢిల్లీలోనేమో స్పందిస్తున్నారు. ఇక్కడ ఎందుకు స్పందిస్తలేరంటే వీడు వేస్ట్ కాడు, వీడు అన్నీ దాపెట్టుకోవడానికి పని చేస్తలేడు అంతే. మీరు బీఆర్ఎస్ ఎట్లా పోరాడబడుతుంది ఈ ఇష్యూ మీద? ఒక మహిళా నేత మీరు చెప్పడం. నా మాట వినండి. బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఎవరైనా పర్లేదు, ఒక మహిళకైతే ప్రాణం కన్నా మానం ముఖ్యం. ఈ మానం అనేది ముఖ్యం కాబట్టి ఆ పిల్ల బయటికి వచ్చి చెప్పిందంటేనే ఆ పిల్ల ఎవరైనా పర్లేదు. ఇది ఈరోజు బీజేపీలో ఒక మహిళకైతే ఊకుంటామా? ఇదే కాంగ్రెస్లో మహిళనే కదా తల్లి. నేను మదర్స్ డే రోజు మేము పోయి అక్కడ కూర్చున్నాం. అంటే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మహిళలు అలాగలాగా ఉంటారా? ఆ పిల్లలు అంటే బీఆర్ఎస్ కాకుండా కానీ ఆడ మేము మాత్రం అమ్మ బీఆర్ఎస్ నుంచి తప్పకుండా ఆ పిల్లకి న్యాయం అయ్యే వరకు వదిలిపెట్టేది లేదు.